నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మీడియా సమావేశం. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన కడతాల్ హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వైభవపేతంగా సుబ్రహ్మణ్య షష్ఠి. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పోలింగ్ బూతుల ఏర్పాటు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ వంటి ప్రతి అంశాన్ని మండల వారీగా సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, ASP అవినాష్ కుమార్, DPO శ్రీనివాస్, DPRO విష్ణువర్ధన్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్, సారంగపూర్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్ G, లోకేశ్వరం అండ్ కుంటాల. Phase 3 బైసా, ముదోల్, తాను, బాసరా, కుబీర్. So basically phase 1 we are having Khanapur constituency and part of Nirmal constituency. Phase 2 Nirmal part and Mudol part undi. Phase 3 is totally Mudol constituency. ఏర్పాటు చేయడం జరిగింది. అది లిస్ట్ మీ స్క్రీన్స్ లో ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రెస్ మీట్ చేసిన తర్వాత అందరి జిల్లా కలెక్టర్స్ కి జియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర షెడ్యూల్ ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నామినేషన్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా నుంచి స్పెసిఫిక్గా మాట్లాడితే ఇక్కడ 2 పంచాయత్ డివిజన్స్ ఉన్నాయి. 1 is నిర్మల్ సబ్ డివిజన్, 1 is బైసా. రూరల్ మండల్స్ టోటల్ 18 ఉన్నాయి. All 400 GPs are going to polls. మన టోటల్ 3368 wards are going to polls. Polling locations is 482. Rural population prakaram 5,44,144 people are there, and manaki 3 phase lo voting untadi. Phase 1 lo major ga Dasturabad, Kadam, Khanapur, Pembi, Mamada and Lakshman Chalga. Phase 1 mandals 4,49,302. మనకి టోటల్ గా 113 నామినేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ ఆల్ దీస్ phase wise voting and nominations. Printing of ballot papers already mana ready chesi pettina unnamu. Mana daggara model code of conduct kuda start cheyadam jarigindi. All the FST SST teams vallu kuda ready unnaru. ROs ki trainings avanni kuda already 3 times training cheyadam jarigindi. ఇవాళ కూడా వాళ్ళకి ఒక ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మన phase 1 RO stage 1 వాళ్ళు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సోన్ మండల కేంద్రంలోని కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. సోన్ మండలంలోని కడతాల్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం అయ్యప్ప మాలధారణ స్వాములతో పులకరించిపోయింది. వేకోజామున సోన్ గోదావరి నదిలో స్నానాన్ని ఆచరించి గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 800 మంది స్వాములు అయ్యప్ప మాలను స్వీకరించారు. అనంతరం స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి నర్సారెడ్డి అయ్యప్ప మాలధారణ స్వాములకు మాల నియమ నిబంధనలు తెలిపారు. ఈ సందర్భంగా చింతకుంటవాడకు చెందిన పలువురు మహిళలు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి కడతాల్ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. मुख्य आचमन समर्पयामि. श्री वल्ली देव समेत सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः. वसन्तो अस्य श्रीराज्यं ग्रीष्म इद्मशरद्भवे समवर्ततादि तस्या तश्चत्रे सद्योजाताय वै नमो नमो भक्तेभ्यः ओम वामदेवाय नमः.
नमो इष्टाय नमः नमस्ते रुद्रमुद्रा नमाम्यहम् शान्तमुद्रा सत्यमुद्रा नमाम्यहम् వేణి ఆనంద్ ఈరోజు రాయించుకున్నప్పుడు వెంటనే కొద్దిగా వేయించండి వెళ్ళడానికి యమ మహేంద్ర స్వామి కల్లు ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపతి బ్రహ్మేవ స్వామి దేవతాభ్యో నమః పరివార దేవతాభ్యో నమః తేజస్సు సువర్ణారం ఆస్తారం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప పాండేశవం నిర్మల్ పట్టణంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరిహరక్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పంచామృతాలతో అభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త అల్లోల వినోదమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి నవయుగ మూర్తి, ఆలయ కోశాధికారి సాముల వేణుగోపాల్ రెడ్డి, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొని అధికారులకు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కులాగా కాపాడే మహత్తర పత్రంగా నిలిచిందన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి రాజ్యాంగం మార్గదర్శకమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జడ్జి జి రాధిక అన్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, ప్రతి భారతీయుడు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని న్యాయసేవ జిల్లా కార్యదర్శి జిల్లా న్యాయమూర్తి జి రాధిక అన్నారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన పరిపాలన కోసం రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారని, రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిరంతరం శ్రమించి భారత రాజ్యాంగాన్ని రచించి 26 నవంబర్ 1949న ఆమోదించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వైజర్ రాజలింగం, లింగాగౌడ్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్ సురేష్, ఆల్ ఇండియా SC/ST రైట్స్ ప్రొటెక్షన్ జిల్లా అధ్యక్షులు డి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సామెర్ల రాజన్న, TNGO జిల్లా అధ్యక్షులు వెలుమల ప్రభాకర్, సంఘ సభ్యులు డి రాజేశ్వర్, తాళ్ళ చిన్నయ్య, ఏ రాజేశ్వర్, వసంత్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే అదంతా కూడా కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ప్రతి ఒక్కరు వ్యవహరించారు. మన కాన్స్టిట్యూషన్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు వరల్డ్లోనే ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఒక 10 కంట్రీస్కి సంబంధించిన కాన్స్టిట్యూషన్స్ స్టడీ చేసి మన బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ హిస్ టీమ్ and with the support of
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేశారు. అంటే ఇది వింటే ఏమర్థమవుతుంది, మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన ప్యాట్రియాట్స్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు, చాలా స్టడీ చేశారు. వరల్డ్లోనే ద బెస్ట్ ప్రొసీజర్ మనకు ఇవ్వాలనుకున్నారు. అంటే మన క్వాలిటీ. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా ఫారెస్ట్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నాగిని భాను, డిఎఫ్ఓ రామకృష్ణ, ఎఫ్ఆర్ఓ అరుణ్, రాజేంద్ర కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భీమన్నగుట్టను కాపాడి ముదిరాజులకు అప్పచెప్పాలనే రిలే నిరాహార దీక్ష నేటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముదిరాజు నాయకులు మాట్లాడుతూ భీమన్నగుట్టను తమకే అప్పచెప్పాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమాలు చేస్తామని అన్నారు. రిలే నిరాహార దీక్ష చేపట్టి 2 రోజులు గడుస్తున్నా అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. అధికారులు తొందరగా స్పందించి భీమన్నగుట్టను తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర్ రాజేష్, సుంకరి చరణ్, సుంకరి ఆనంద్, సుంకరి భీమేష్, సుంకరి సాయి, పెద్దగుండ రవి, భోజన్న, ఆడేపు చిన్న రాజేశ్వర్, ఆడేపు శంకర్, ఆడేపు రాజలింగు, ఆడేపు గణపతి, ఉడత ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాల ఐక్యత, ముదిరాల ఐక్యత. జై భీమన్న, మా గుట్టే మాకే, మా గుట్ట మాకే. జై భీమన్న, జై పెద్దమ్మ తల్లి. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. జై భీమన్న, మా గుట్ట మాకే, మా గుట్ట మాకే. జై భీమన్న, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. జై రాజ్యాంగ దినోత్సవం మీటింగ్ ఏదంటే ఇక్కడ పెట్టేసి అక్కడ వాటర్ ఈనాడు మాత్రం మొత్తం గాడి అయ్యేస్తాను ఆడింటికే కూడా బాగా చెప్తా. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా జరుగుతున్న భీమన్నగుట్ట మరియు అనేకరతమవుతున్నది. మరి ముదిరాజులకు చెందకుండా ముదిరాజుల మీద ఏదో కుంసు పట్టి చేసినట్లు మరియు గత పాలక వర్గం కానీ ప్రస్తుతం ఉన్న అధికార వర్గం కానీ చేస్తున్న పరిణామాలు తీవ్రంగా నిరసిస్తూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు ప్రారంభమైంది. దీనికి మద్దతుగా మా ముదిరాజ్ బంధువులు మరియు వెంగాపేట్, ఆలూరు, దరి, నిర్మల్ ప్రాంత ముదిరాజ్ ముద్దు బిడ్డలు, అక్క చెల్లెళ్ళు కూడా ఇవాళ మద్దతు తెలపడానికి వచ్చిండ్రు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ భీమన్నగుట్ట ఇంతటి దౌర్జన్యంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన ముదిరాజులకు ఒక వారసత్వ భూమిగా వచ్చింది. మరి అది రామ్జీ గోండ్ అంజర్లాగా ఉన్న భీమన్నగుట్ట అప్పటి నుంచి ముదిరాజులకే ఉండే. మరి దాన్ని అనవసరంగా కొన్ని దుష్టశక్తులుగా ఆక్రమించుకొని మరియు ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలకు మేము ఎటువంటి అడ్డంగా చెప్పలేము. మరి ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ కానీ కడితే మేము ఎప్పుడు చెప్పలేము. కానీ ఉన్నది కూడా తీసుకొని మరి పూర్తిగా సర్వనాశనం చేసేసి మాకు హక్కులు లేకుండా వేసుకొని మాకు మొత్తం మా ఆరాధ్యమైన భీమన్నను కూడా అక్కడ లేకుండా చేయడం చాలా బాధాకరంగా ఉంది. దాన్ని నిరసిస్తూ మేము కలెక్టర్ గారికి కానీ మరియు అధికార యంత్రాంగాన్ని కానీ విన్నవించుకున్నాము. వాళ్ళు చెప్పినట్లే చెప్పి నోటి మాట ద్వారా హామీ ఇస్తున్నారు తప్ప రాతపూర్వకంగా ఎటువంటిది ఇవ్వలేరు. మరి 2003లోనే మాకు 63 ఎకరాలుగా ఇది ముద్రాలు అని చెప్పేసి ఒకటి
ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు, దాన్ని కూడా విస్మరించేసి మరి యథావిధిగా పనులు నడిపించడం ఇది చాలా సమంజసం కాదు. దీన్ని గమనించి దయచేసి పాలక వర్గాలు కానీ మరియు జిల్లా యంత్రాంగం కానీ ముందుగా ముద్రాలతో చర్చించి ఖచ్చితంగా ముద్రాలకు చెందాల్సిన భూమిని చెంది ఎంత నష్టపోయినామో దాన్ని కూడా నష్టపరిహారంగా మీరు ఎక్కడన్నా మంచి పొజిషన్ చూపించాలా. మరి ముద్రాలని ఓన్లీ ఓటు బ్యాంకు కాకుండా ఇంత పెద్ద సంఖ్య ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. నిర్మల్లో కూడా కొన్ని వేల మంది ముద్రాల్లో ఓట్లు ఉన్నాయి. మరి ఓటప్పుడేమో మీరు కాళ్ళబేరానికి వచ్చి ఇప్పుడు ఇట్లా విస్మరించడము ఎంతవరకు సమంజసం? మరియు బీసీ సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా మీ అందరు కూడా మాకు ముద్రాలకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ గుట్ట మీద సర్వ హక్కులు ముద్రలకు ఉన్నాయి కాబట్టి దాన్ని మాకు ముద్రలకు చెందే విధంగా మీ అందరూ తోడ్పాటు అందించి మమ్మలకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. జై భీమన్న, మా గుట్ట మాకే కావాలి కావాలి, మా భీమన్న గుట్ట మాకే. జై ముద్రాజ్. జై ముద్రాజ్. ఈరోజు శాంతియుత రీలే నిరాదీక్ష రెండో రోజు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మాకు కేటాయించినటువంటి భీమన్న గుట్ట మాకే కావాలి. లేని ఏడల పెద్ద ఎత్తున ఈ ధర్నానే కాదు రాష్ట్ర రోకలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర నాయకులతో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున చేపట్టిన ధర్నాని చూసి చూడనట్లుగానే ఇక్కడ ఉన్న యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నట్లు మాకు కనిపిస్తూ ఉంది. వారికి చీమ కూడా కుట్టినట్లు కూడా లేదు. దయచేసి మాపై దయతలిచి ఈ యొక్క సమస్యని వెంటనే మీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు రెండో రోజు వివిధ గ్రామాల నుంచి లింగంపేట కానీ అల్లూరు కానీ దాని గ్రామం నుంచి పెద్ద ఎత్తున మా ముద్రాజ్ సోదరులు రావడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున ముద్రాజ్ బంధువులు కూడా రేపు పెద్ద ఎత్తున నలుమూలల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సంఖ్య వస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ దృష్టిలో పెట్టుకొని వెంటనే మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని మేము భావిస్తూ ఉన్నాం. లేని ఏడల మీ యొక్క కార్యాలను కూడా ముట్టాయి చేస్తాం. ఈ యొక్క హెచ్చరికనే కాదు, మేము ఈరోజు రోడ్డున ఉన్నామంటే మీ వల్లనే అని చెప్పేసి మరొకసారి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారాలు. గత 2 నెలలుగా ఈ భీమన్నగుట్ట సేవ్ భీమన్నగుట్ట అనేటువంటి మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముద్రాజ్ కోర్ కమిటీ మరియు అన్ని పంతలు గ్రామాల మరియు పంతల సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఆ 68 ఎకరాల స్థలం మన పేరిట అనేక దశాబ్దాల క్రితమే ప్రభుత్వం మనకు రికమెండ్ చేసింది, ఆనాటి ప్రభుత్వం అధికారులు. అలాంటి మనకు సంబంధించిన ఆ గుట్ట ప్రాంతాల్లో చెట్లు చేమలు మరియు ఫలాలతో మనం అనేక రకాల మన కమ్యూనిటీ వాళ్ళు ప్రయోజనాలు పొందారు. ఈనాడు అభివృద్ధి పేరిట ఏదైతే మరి అక్కడ హాస్పిటల్ అని ఇతర కార్యాలయాలకు మన కమ్యూనిటీని నెగ్లెక్ట్ చేసి వాటికి కేటాయించడం మనందరి దురదృష్టం. మరి అలా కాకుండా అంతేకాకుండా ఇతర కులస్తులకు కూడా ఎకరాల కొద్దీ వాళ్ళకు కేటాయిస్తున్నారు. మరి మనకు అక్కడ ఒక గుంట భూమి లేకుండా చేయడం మనందరికీ బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని నేను ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో 2 నెలల క్రితమే ప్రస్తావించాను. మనం గత 20 సంవత్సరాల కింద గొల్లపేటలో కొన్న స్థలం, దాంట్లో మరి ఇంకా అభివృద్ధి పరచుకోవాల్సిన సమయం ఉంది అని మీటింగ్ పెట్టినప్పుడు ఇది మనది ఎక్కడికి పోదు బాబు, మరి మన ఉన్న స్థలం అసలు భీమన్నగుట్టను కాజేస్తున్నారు, మరి మన దృష్టిని ఇప్పుడు ప్రథమంగా అటు మరలించాలి అని చెప్పిన తర్వాత మన కమిటీ సోదరులందరూ మరి ముందుకొచ్చి ఈ విధంగా సేవ్ భీమన్నగుట్ట పేరిట 2 నెలల నుంచి ఉధృతంగా మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తర్వాత కొంతమంది మన కోర్ కమిటీ సభ్యులు ఈ మధ్యనే మరి ఈటల రాజేందర్ గారిని మరి
మరి బీసీ కమిషన్ సభ్యులు జ్ఞానేశ్వర్ గారిని, మరి ఇలా మన కమ్యూనిటీకి సంబంధించిన పెద్దల్ని కలవటము, వాళ్ళందరి మద్దతు కూడగట్టినందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. మరి ఇంతటితో ఆగకుండా ఈ ఉద్యమం ప్రతి ఊరి నుంచి ఈ జిల్లాకు సంబంధించిన మన ముద్రా సోదరుల్ని ఆహ్వానిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేసి భీమన్నగుట్ట మరి సాధించుకునే వరకు పోరాడాలని మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ముదిరాజ్ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు. అయోధ్య శ్రీ రామ మందిరానికి వెళ్తున్న స్వామిని నిర్మల్ అయ్యప్ప స్వాములు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ కాలభైరవ ఆలయాభివృద్ధి కమిటీ చింతకుంటవాడ అధ్యక్షులు ఆడెపు చిన్ను, బద్రిశేఖర్ స్వాములు తెలపడంతో ఆంధ్ర సత్యసాయి జిల్లా నుండి అయోధ్య రామ మందిరానికి సైకిల్ యాత్ర చేస్తున్న శ్రీనివాస్ స్వామికి నిర్మల్లోకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామికి పండ్లు ఫలాలు ఇచ్చి ఆయనను సత్కరించి అయోధ్య రామ మందిరానికి పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గజేందర్, జుట్టు దినేష్, జుట్టు ప్రశాంత్, జాప సందీప్, సచిన్, సాయికృష్ణ, రమేష్, నలిమెల కిరణ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దివాస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును రాబో పంచాయతీ ఎన్నికల్లో అమ్ముకోకుండా ఉండాలని అన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 26 రాజ్యాంగ దివస్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాతోటి అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు, టీయూటీఎఫ్ అధ్యక్షులైనటువంటి మన కార్యదర్శి అయినటువంటి సురేష్ అన్న గారికి, అదేవిధంగా నూతన్ ప్రసాద్ అన్న గారికి, మరి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి అన్న గారికి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమ్ అన్న గారికి, మిగతా మరి ఆకుల రమేష్ అన్న గారికి, మిగతా సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా పక్షాన నవంబర్ 26 రాజ్యాంగ దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత కాలాన్నంతా శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేసి మరి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ప్రజలందరి కోసం కూడా తన జీవిత కాలాన్ని వెచ్చించి మరి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగం నవంబర్ 26, 1949 రాజ్యాంగ సభ అనేది ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. మరి జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఆమోదించినటువంటి నవంబర్ 26ని మనం రాజ్యాంగ దివస్గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మరి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి సమానత్వం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మీడియా సమావేశం. అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన కడతాల హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయం. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో వైభవపేతంగా సుబ్రహ్మణ్య షష్ఠి. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.